మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాలపరిమితి ఇవాల్టితో ముగియనుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీకి బదులు నగరపాలిక కార్పొరేషన్కి ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్గా పాలమూరు మారితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక నిధులు దక్కడంతో ప్రగతి పరుగులు పెడుతుందని నగరవాసులు ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జరిగిన 5 ఏళ్ల ప్రగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కథనం. 1952లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అవతరించింది. ప్రస్తుతం 2,90,000 వరకు జనాభా, 1,70,000 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 49 వార్డుల్లో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చైర్మన్ నరసింహులుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కాంగ్రెస్ నేత ఆనంద్ గౌడ్ 2024 ఫిబ్రవరిలో అధికారం కైవసం చేసుకున్నారు. నేటితో ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి ముగియనుంది. 5 ఏళ్లలో మహబూబ్ నగర్ ప్రధాన రహదారి విస్తరణ, కూడళ్ల సుందరీకరణ, సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల విస్తరణ, మురుగు కాల్వలు, వరద కాల్వల నిర్మాణం, ఆధునిక రైతు బజారు, పట్టణ ప్రకృతి వనాలు సహా అనేక పనులు జరిగాయి. 10 ఏళ్ల కిందటి పాలమూరుతో పోల్చితే మౌలిక వసతులు సహా అనేక రంగాల్లో మహబూబ్ నగర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలకవర్గం అధికారంలో ఉన్న 4 ఏళ్లలో 9 కౌన్సిల్ సమావేశాలు జరగ్గా 640 కోట్ల పనులకు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలకవర్గంలో 2024 ఫిబ్రవరి నుంచి 5 కౌన్సిల్ సమావేశాలు జరగ్గా 30 కోట్లతో సీసీ రోడ్లు, 27 కోట్లతో మురుగు కాల్వలు, 11 కోట్లు మోటార్లు, 8 కోట్లను వీధి దీపాల కోసం ఖర్చు చేశారు. జనవరిలో జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో 40 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఆ పనుల్లో చాలా వరకు పూర్తి కాగా పట్టణంలో ప్రారంభించి వదిలేసిన పనులు నేటికి అసంపూర్తిగా మిగిలాయి. రైతు బజారు వద్ద నిర్మించిన అత్యాధునిక మార్కెట్, మల్లికార్జున చౌరస్తా, డైట్ కాలేజీ చౌరస్తాలో నిర్మించతలపెట్టిన మార్కెట్ సముదాయాలు మధ్యలో ఆగాయి. మున్సిపల్ ఆవరణలో చేపట్టిన కళాభారతి ఆడిటోరియం పూర్తి కాలేదు. పెద్ద చెరువు కింద నిర్మించాల్సిన వరద కాలువలు, ఏడాది కాలంలో శంకుస్థాపనలు చేసిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏరియాలో రోడ్లు కానీ, మోరీలు కానీ, మ్యాక్సిలేట్లు కానీ, బోర్లు కానీ ఏమైనా సరే మంచి డెవలప్ అయింది. కార్పొరేషన్ అయితే ఇంకా చాలా బాగుంటది. ఈ అమృత్ పథకం గిట్లా కొన్ని నిధులు వస్తే ఇట్లా ఇక్కడ మహబూబ్నగర్ డెవలప్ చేసుకోవాలి. రోడ్లు విస్తీర్ణ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తే మహబూబ్నగర్ ఇంకా మంచిగా అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. కార్పొరేషన్ అయిందంటే మనకు ఇంకా డెవలప్మెంట్ నిధులు ఎక్కువ వస్తాయి, ఎక్కువ డెవలప్మెంట్ అయితే. కొన్ని ఏరియాలో స్లమ్ ఏరియాలో ఏముంటది అంటే ఒక 12 ఫీట్ 20 ఫీట్లు రోడ్ ఉంటే చాలా చిన్నగా చేసేస్తారు. దానికి అండర్ గ్రౌండ్ డ్రైన్ వస్తే మనకు ఇబ్బందులు ఉండవు. ఆ కార్పొరేషన్ ఉంటే మనకు అది కూడా నిధులు ఎక్కువ ఉంటాయి. అట్లా కూడా మనం అండర్ గ్రౌండ్ ట్రైన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇంకా పట్టణంలో జంక్షన్ల ఇంప్రూవ్మెంట్ కూడా, ఇంటర్నల్ రోడ్స్ కూడా వైండింగ్ చేయడం జరిగింది. టౌన్ లో ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. పాలమూరు పట్టణంలో రావాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటి వరకు రాలేదు. అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి ఆ నీళ్లు సులువుగా వెళ్లడానికి కోసం డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా పట్టణంలో చాలా వార్డులలో ఈ బస్తీ దవాఖానలో టీడీగుట్టలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణానికి దూరంగా ఉన్నటువంటి ఏరియాలను బస్తీ దవాఖాన కూడా కావాల్సింది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని వీటి కోసం నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మహబూబ్ నగర్ పురపాలికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇప్పటికే 400 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పురపాలికగా మారేందుకు అన్ని అర్హతలున్నా గత సర్కారు పట్టించుకోలేదని, కాంగ్రెస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చి పాలమూరును అన్ని రంగాల్లో పురోగమించేలా చేస్తున్నామని తెలిపారు. 1890లో మహబూబ్ నగర్ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి మొన్నటి దాకా అది మున్సిపాలిటీగానే ఉన్నది. ఎటువంటి ఎదుగు బదుగు లేకుండా 140 మున్సిపాలిటీల్లో తెలంగాణలో మనము ఒక మున్సిపాలిటీగా కాలం వెలుగుచ్చి 10 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కాలనీలో లేదు, రోడ్ల మీద ఉంది, సోకులలో ఉంది. దాన్ని మార్చి ఈ రోజు మన మహబూబ్ నగర్ పట్టణ వాసుల ముంగిలలో అభివృద్ధి కనబడాలి. వాళ్ళ ఇంటి ముందు రోడ్లు రావాలి, డ్రైనేజ్ రావాలి, ఎలక్ట్రిసిటీ పోల్స్ రావాలి, వాటర్ సప్లై రావాలి, కమ్యూనిటీ హాల్స్ కావాలి అని చెప్పి అభివృద్ధి నమూనానే మేము మార్చుకున్నాం. ఒక్క సంవత్సరంలో 202 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో. అమృత్ స్కీమ్ లో 276 కోట్లతోటి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించినాం. ఈ 202 కోట్లు కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పనిచేస్తాం. మున్సిపాలిటీని 140 నుంచి 15వ స్థానానికి తీసుకుపోయినాం. మేము ఇంకా అభివృద్ధి పనులు అనేకం చేస్తాం. మున్సిపాలిటీలో అసంపూర్తిగా మిగిలిన పనులను ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగించనున్నారు. కాగా ఆలోపు ఎన్నికలు జరిగితే కొలువుదీరే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పాలకవర్గం పాలమూరు ప్రగతికి బాటలు వేయాల్సి ఉంటుంది.